విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడుతుంది. నాకు మనం మాట్లాడుకున్నాం కదా, నిత్య జీవమునకు ఎవరు వెళ్తారు? ఒకటి నీతిమంతులు, మత్తయి సువార్త 25:46 మనం మాట్లాడుకున్నాం. నీతి నిమిత్తం ఎవరైతే పోరాడుతూ ఉంటారో, నీతిగా వాళ్ళు జీవించిన నాళ్ళు కూడా, బతుకున్న నాళ్ళు కూడా యథార్థముగా జీవిస్తారో అని. రెండోది విశ్వాస సంబంధమైన పోరాటం. అటు పోరాటము ఆయనకి ఇష్టమైనదంట. ప్రైజ్లా. విశ్వాసులుగా ఉన్నప్పుడు ఆత్మీయ జీవితంలో మనం బలపడాలి, మనం వెలిగించబడాలి. చూడండి, చీకట్లో ఉండటానికి ఇష్టపడతామా, వెలుగులో ఉండటానికి ఇష్టపడతామా? రెయ్యి కూడా వెలుగే చూస్తాం, కానీ రాత్రిలో కూడా ఈ లైట్ల ద్వారా వెలుగునే చూస్తాం, కానీ చీకటిని ఇష్టపడం. చాలామంది చీకటి అంటే భయం. చాలామంది చీకట్లో ఏ తేళ్ళు, ఏ పురుగు పట్లు, ఏ పాములు వస్తాయని భయం. అదే వెలుగుంటే వాటన్నిటిని జయించవచ్చు. అవునా? వెలుగు జీవితాలను మారుస్తుంది. వెలుగు లెమ్ము తేజరిల్లు అనేక మందికి ప్రకాశంగా మారుస్తుంది. ఇటు విశ్వాస సంబంధమైన పోరాటం. వెలుగులోనూ జీవించినప్పుడు ఎండిపోతులు వచ్చినా, అవమానాలు వచ్చినా, సమస్యలు వచ్చినా, ఏది ఇబ్బందులు వచ్చినా వెలుగులోనూ ఉన్నప్పుడు అవన్నీ కూడా తొలగిపోతామంటే అంటే ఆమెను చెప్పండి. హల్లెలూయా. వెలుగే నజరేయుడైన యేసయ్య. ఆ వెలుగు నీలో ఉన్నప్పుడు, నువ్వు విశ్వాస సంబంధమైన పోరాటం పోరాడుచున్నప్పుడు, యెహోవా ఇచ్చాను. ఎవరన్నాడు ఆ మాట? ఏమంటున్నాడు? భార్యతో, పిచ్చిదానా, అవి పోతున్నాయి ఇవి పోతున్నాయి అని ఏడుతున్నావు. ఆయన ఇచ్చేనేగా మనం ఎలా ఉన్నావు. అవునా? అవునా కాదా? ఇంకో మాట కూడా మనం చూస్తే లూకా సువార్త 10:25-37 దాకా ఉంటుంది. ఊరికి 25-37 చదవండి, మధ్యలో వద్దు, చాలా టైం అవుతుంది. లూకా సువార్త 10:12 అయింది ఆన్లైట్. నిజంగా ఆయన మందిరంలో మనం గడుపుట శ్రేష్టమైన, కానీ గడిపిన కొద్ది టైం కూడా సమయం కొంచెం వ్యర్థం అవ్వకుండా ఉంటే ఇంకా నాకు హ్యాపీగా ఉండేది. చూద్దాం. నేను ఎవరు తెలియదా? లూకా సువార్త 10:25 ఫోన్లో తీయండి, స్పీడ్గా వచ్చింది అనుకుంటే. ఏమన్నదో? ఆపదలో ఉన్నవారికి సహాయం చేసేవారు. ఎవరంట? నిత్య జీవమునికి ఎవరు వెళ్తారో ఆపదలో ఉన్నవారికి సహాయం చేసేవారంట. ఆపదలో ఎవరు ఉంటున్నారు? వారిని ఇంకొంచెం లోయలో నుంచి నెట్టేస్తుంటాం. అవునా? అవమానాలు కలిగినప్పుడు అవమానాలు మీద ఇంకొంచెం అవమానాలు రాయి మీద రాయి నూకినట్టుగా వారిని ఇంకా కుంగదీస్తూనే ఉంటాం. ఆపదలో ఉన్న వారికి ఏమేమి చెప్పాలి? దేవుడు ఖచ్చితంగా ఏదో ఒక దినాన్ని లేపుతాడు. అడుగును పడ్డవాడు ఎప్పుడు అడుగునుంచదు. ఈరోజు ఆపదలో ఉన్నావు, దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు అనుకుంటున్నామేమో. ఈ ఆపదలో నీకు మేలు కొరకే, ఈ సమస్యలు నీకు మేలు కొరకే. ఈ ఇబ్బందులు నువ్వు జయించాలంటే, నీ శరీరం తట్టుకోవాలంటే, నిత్య జీవములోకి నువ్వు వెళ్ళగలగాలంటే ఈ ఆపదలోకి ఏం చేయమంటున్నాడు దేవుడు? ఇంకో మాట అంటున్నాడు, నీ దగ్గర 2 అంగీలు ఉంటే ఒక అంగి ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలి? ఏమీ లేని వారికి భోజనం సహాయం చేయాలి, ఏమి లేని వారికి బట్టలు సహాయం చేయాలి. అలా అని నీకు లేకుండా కాదు. ఈ రోజులో నేను ఎవరున్నారులే? ఎవరైనా ఉన్నారా? అందరికి కూడా దేవుడి సమృద్ధి అయిన ఆహారం, సమృద్ధి అయిన వస్త్రం. ఒకప్పుడు చిన్నప్పుడు గోషీలు, పంచీలు ఇవన్నీ వచ్చాయి. ఇప్పుడు ప్యాంట్లు, రంగుల రంగుల ప్యాంట్లు, రంగుల రంగుల వస్త్రాలు, వేసుకున్న వస్త్రాలు వేసుకోకుండా అంత విస్తారమైన ఆశీర్వాదం వచ్చింది. అయితే అంటున్నాడు కదా, ఆపదల్లో ఉన్నప్పుడు సహాయం చేసేవారు నిత్య జీవమునకి ఎవరో వెళతారా అంటే, సహాయం చేసే గుణం ఎవరిలో ఉందో తెలుసా? ఎవరిలో ఉంది? కోనేటి దగ్గర కొన్ని సంవత్సరాలు రోగి అయి పడి ఉంటే యేసు ప్రభు అటుగా వెళ్తా కోనేటి వ్యక్తితో మాట్లాడుతున్నాడు. నువ్వు వెళ్ళి నీ పరుపు చుట్టుకొని ఎక్కడికి వెళ్ళమన్నాడు? నీ పరుపు చుట్టుకొని ఎక్కడికి వెళ్ళమన్నాడు? చెప్పాలా? వినాలా? లైవ్లో వినపడాలి. మీ స్వరాలు ఎత్తండి, నిద్రపోతున్నారు అనుకుంటారు వాళ్ళు. ఆ కోనేటి దగ్గర ఏమని? నీ పరుపెత్తుకొని వెళ్ళమన్నాడు యేసు ప్రభు. వెళ్ళి ప్రార్థన చేయాల, టచ్ ద పవర్ లేదు అక్కడ.
ఊరక మాట ద్వారా దేవుడు స్వస్థత ఇచ్చాడు. ఇంకోసాటేమో మట్టి రాచి కళ్ళకి గుడ్డివాడికి కోనేట్లు కడుక్కోమన్నాడు. అక్కడేమో మట్టిలో ఏమీ లేదు, కానీ ఆయన చేతి హస్తం ద్వారా స్వస్థత వచ్చింది, నోటి మాట ద్వారా స్వస్థత వచ్చింది. కోనేటి దగ్గర కొన్ని నెలలుగా, అవునా, 12 సంవత్సరాలుగా రక్తస్రావం కలిగిన శ్రీ యేసు ప్రభు వస్త్రపు చెంగు ద్వారా స్వస్థత వచ్చింది. వీళ్ళందరూ కూడా ఆపదలో ఉన్న వాళ్ళే. యేసయ్య ఏం చేశాడు? ఆపదల నుంచి విడిపించాడు. హల్లెలూయా. యేసు ప్రభు ఏం చేశాడు? వచ్చి సువార్త ప్రకటించడమే కాదు, చెప్పాడు కానీ ఆయన చేశాడా అంటున్నాడు కొంతమంది. ఆయన చేసి చూపించాడు. హల్లెలూయా. రోగులకి స్వస్థత ఇచ్చాడు. అవునా, కళ్ళు లేని వాళ్ళకి విడుదల, ఏ సమస్యలు ఉన్నారో వాళ్ళని బాగు చేసి ఆరోగ్యంగా ఉండమన్నాడు. అవునా, వ్యభిచారం చేస్తున్న స్త్రీని పట్టుకొని అందరు రాళ్ళతో కొడుతుంటే నేను మాత్రం అన్నారు కదా, అమ్మా నేను నిన్ను క్షమిస్తున్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అనేక మంది పాప ఊబిలో కొట్టకపోయి పాపాల్లో చచ్చిపోయి నరకంలో పోయేవారిని దేవుడు ఆ ఊబిలో నుంచి లాక్కొచ్చారు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఆ ఊబిలో నుంచి మెలకులోకి లాక్కొచ్చాడు. ఈరోజు నిద్రపోతున్న వారు, ఊబిలో ఉన్నవారు, వీళ్ళని దేవుడు ఏం చేశాడు? వాక్యం అనే ఖడ్గం ద్వారా నీలో నిద్ర శాతాన్ని చంపేసి నిన్ను నిత్య జీవములోకి తీసుకొచ్చాడు. ఆమేన్ చెప్పండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 17-23 చూడమ్మా. మార్కు ముందు 17 చూడు. 10వ అధ్యాయం 17 వచ్చింది. ఏమన్నాడు ఇక్కడ? దేవుడు చెప్పే లోపములను సరి చేసుకోవటం. దేవుడు ఏమని చెప్తున్నాడు తెలుసా? మనలో లోపాలు ఉన్నాయి, మనలో బలహీనతలు ఉన్నాయి, ఆయన సరి చేసుకోమన్నాడు. ఈ రోజుల్లో ఎలా ఉంటుంది? దేవుడు అని చెప్తే ముందు నీది నువ్వు చూసుకో అంటుంటాం. యేసు ప్రభు అదే చేశాడు. ఆయన నీతిమంతుడు అని చూపించాడు, లోకానికి సాటి అని చెప్పాడు. అవునా, నీతిమంతుడని. వ్యభిచారం చేయబడిన స్త్రీని రాళ్ళతో కొట్టుకొస్తున్నప్పుడు ఏ పాపం చేయని వాళ్ళు మొట్టమొదటి రాయి అన్నప్పుడు, అమ్మా నేను కూడా నీ మీద వేయను అన్నాడు. అంటే అర్థమైంది, ఆయనకి రాయేసే అధికారం ఉంది కానీ ఆయన రాయి వేయలే, క్షమించే గుణం. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడికి వస్తే దేవుడు చెప్పే మనలో కొన్ని లోపాలు ఉన్నాయి. సేవకుడి ద్వారా హెచ్చరించినప్పుడు సేవకుడు కాయిచ్చి చెప్తుండో, సేవకుడు మా మీద వ్యసనంతో చెప్తుండ అనుకుంటారు కొంతమంది. కాదు, దేవుడు మనలో లోపాలు ఎందుకు ఎత్తుతున్నాడు, ఎందుకు సేవకుడి నోట ఉంచి మాట్లాడుతున్నాడంటే సేవకుడు కావాలని అనటం కాదు, నువ్వు సరి చేసుకోమని చెప్తున్నాడు దేవుడు. నీ జీవితాలు మారాలంటే, నిత్య జీవములోకి నువ్వు వెళ్ళాలంటే నీలో పాపాలు ఒప్పుకోవాలి. అవునా, సిలువలో దొంగ పాపాలు ఒప్పుకోకపోతే నేడు నువ్వు నాతో ఉంటావు అన్నాడు. అవునా, అవునా. రక్తస్రావం కలిగిన స్త్రీ తన పాపాన్ని ఒప్పుకోబట్టే స్వస్థత వచ్చింది. కుష్ఠరోగులు, అయ్యా ఈ కుష్టి నీకు వచ్చిందని పారిపోతుంటే ముట్టి స్వస్థత ఇచ్చి, ఎందుకు వచ్చింది? తన పాపం తనలో ఉన్న రోగాలు విడిచిపోవడానికి కారణం దేవుడు స్వస్థత ఇచ్చాడు. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపడతావో, ఎప్పుడైతే చూపు ద్వారా, మాట ద్వారా, ప్రవర్తన ద్వారా, నడక ద్వారా, ఆలోచన ద్వారా నీ జీవితాన్ని ఒప్పుకోలు చేస్తావో, ఆ ఒప్పుకోలు జీవితమే. అందుకే అంటాడు కదా, ఈ మమ్ము కన్నా తెల్లగా ఈ సోపుతో కడుగయ్యా. ఈ సోపు అంటే ఏంటిది? కుంచ. పాత నిబంధనలో కుంచ చీపిరి సగం ముక్కు చేసి ఇప్పుడు ప్లాస్టింగ్ అయినాక పోతున్నారు. అలాంటి కుంచె. ప్రైజ్ ఎలా. ఆ కుంచె బైబిల్లో ఒక దానికి వాడారు తెలుసా? దేనికో తెలుసా? మరణపు దూత విడిచిపోవాలంటే వదక తీయబడిన గొర్రెపిల్ల రక్తం ఏ గుమ్మానికి ఉందో ఆ గుమ్మాన్ని మరణపు దూత తాకల మొట్ల పక్కకి వెళ్ళిపోయింది. ఆ కుంచె. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు యేసు రక్తము ద్వారా కడగబడ్డ నీవు, నీ పాపాలన్నీ కూడా కొట్టకపోయాయి. ఒకటి బాప్టిజం ద్వారా కొట్టకపోయాయి. అందుకే బాప్టిజం ఇచ్చే ముందు సేవకులు అంటారమ్మా, ఉపవాసాలుండి చూపు ద్వారా, మాట ద్వారా, ప్రవర్తన ద్వారా ఒప్పుకోండి, పశ్చాత్తాపడండి. మీలో ఏమైనా ఉన్నాయేమో 6 తరాలుగా ఆ శాపాలు పాపాలు ఉన్నాయేమో ఒప్పుకుందాం అని చెప్పి అప్పుడు మిమ్మల్ని తీసుకెళ్ళి నీళ్ళల్లో ఓ మాట అనొచ్చు. అన్నయ్య అన్నీ ఒప్పుకున్నాక, బాప్టిజం తీసుకున్నాక మరలా అనుకోకుండా తప్పు చేస్తే క్షమాపణ ఉందా? ఖచ్చితంగా క్షమాపణ ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కావాలని చేస్తే క్షమాపణ లేదు, కానీ అనుకోకుండా
చూడలేనిది గబాను చూసావనుకో, ప్రభు దగ్గర వెంటనే అక్కడే ఒప్పుకోవాలయ్యా, నువ్వు చూడొద్దన్న పాపాన్ని నేను చూశాను, క్షమించయ్యా అని ఎప్పుడైతే క్షమించయ్యా అని అడుగుతావో, క్షమాపణ గుణం నీలో ఉందో, ఆయన క్షమించే మనసు కలిగిన దేవుడు. హల్లెలూయా. ఆయన ఆరాధించే వారిని క్షమించగలిగిన దేవుడు, మోకాలేసి ప్రార్థించిన వారిని క్షమించగలిగిన దేవుడు. నా తప్పు అయిపోయిందయ్యా అని ఒప్పుకున్న వారిని ఏం చేస్తున్నాడు? ప్రేమించే దేవుడు ఆయన. అతి మనిషి ఎవరికి ఉంది ఈ లోకంలో? ప్రపంచంలో ఏ నరుడికి లేదంట. హల్లెలూయా. అతి మనసు నజరేయుడైన యేసుక్రీస్తుకి మాత్రమే ఉంది, ప్రభు అయిన యేసయ్యకి మాత్రమే ఉంది అట్టి మనసు. మనమైతే ఒక చెంప కొడితే ఆ చెంపనే లేపేయాలని చూస్తాం. అసలు ఆ చెంపన్న ఆ పేసే లేకుండా కుతికింద తప్పియాలని చూసే శత్రుత్వంలో ఉన్నాం ఈ రోజుల్లో మనం. రైతులా హల్లెలూయా. ఉన్నాం అంత్య దినాలలో. గొప్ప గొప్ప సేవకులు ప్రవచిస్తున్నాడు, దేవుని రాకడ బహు సమీపంలో ఉంది, దేవుని రాకడ బహు దగ్గరలో ఉంది. దయచేసి ఇప్పుడైనా దేవుడు చెప్పే మనలో లోపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి పరిశుద్ధులుగా ఉన్న 4 రోజులు పరిశుద్ధులుగా జీవిద్దాం, వాక్యానుసారంగా జీవిద్దాం, వాక్యానుసారమైన జీవితంలో నడుద్దాం. అంత్య దినాల్లో మనం ఉన్నాం. రాబోతున్న రోజులు అలాంటి రోజులు వచ్చేస్తున్నాయి. ఇకనైనా ఈ అంత్య దినాలను చూడండి, సూర్యుడు నలిపోయే రోజు అంట. నిజంగానే ఇప్పుడు శాస్త్రవేత్తలు అవి పెట్టి చూస్తే ఒక్కొక్క భాగం రాలిపోతుందంట. ప్రైజ్ ది లార్డ్. చంద్రుడు ఎరిపోయే రోజు. ఒకరోజు నేను మా మిర్చి చూసాం, వాన పడుతుంటే అన్నయ్య చుట్టూ వాన పడుతుంది, మధ్యలో ఆ మిల్లు కాడ టవర్ కాడ మధ్యలో సుమారు ఒక 4-3 చుక్కలే ఉన్నాయి. దీని చిత్రంగా చుట్టూ వాన పడుతుంది, వాన పడితే చుక్కలు ఉంటాయా? ఉండవు. మేము కెమెరా తీసాం, ప్రూవ్ చేసాం, కెమెరాలో చిన్నవి పడ్డాయి. చూడండి 3-4 ఉన్నాయి అంతే. ఆడ చుట్టూ మేఘాలు కమ్ముకుపోయి గబ్బు చీకటికుంటే చూడండి సృష్టి ఎంత దేవుడికి ఏమవుతుంది? దేవుడు చెప్పినట్టు చేస్తున్న సృష్టి. ఆయన ప్రేమతో చేసుకున్న నీవు చేస్తున్నావా? దేవుడి మాట వింటున్నావా? నిత్య జీవానికి వెళ్ళాలని ఆయన కోరుకుంటుంటే మేము నరకలో వెళ్తాం, మాకెందుకులే, మేము చూసినవా, చచ్చినాక సావెవరో బతికెవరు అంటున్నాడు ఇంకా కొంతమంది బుద్ధి లేనివాడు. ఇంతలా ఉన్న బైబిల్లో స్పష్టంగా ఆదికాండం నుంచి ప్రకటన కాండం వరకు దేవుడు ప్రతిదీ కూడా చెప్పాడు. అవునా? చెప్పి జరిగాయా జరగలేదా? అక్కడక్కడ భూకంపాలు, అక్కడక్కడ సముద్రం. మొన్న అమెరికాలో ఒక భాగం కొట్టకపోయింది తెలుసా? మ్యాప్లో ఒక భాగం ఏమైపోయింది అమెరికాలో తెలుసా మీకు? మాకేం తెలుసు అన్నయ్య. చక్రవాకంలో ఏం జరిగింది చెప్పమను. వాడిని నీడు పొడిచింది అత్త ఏమైంది ఖర్చు పెట్టుకుంది కోడల మీద. కోడలు కూడా వెనక మాలుగుండి జాకెట్ చింపి ఆంధ్రుని కొట్టింది. ఇవేది బాగా గుర్తుంటాయి మనం. అవునా? ఎందుకు గుర్తుంటాయి? అమెరికాలో మొన్న ఈ నడవ ఎంతమంది చూశారు ఆ వార్తలు? అబ్బే మనకు అయ్యేం తెలుసు. ఈరోజు పిల్లలు కూడా చూస్తారా సెల్లులిస్తే సినిమాలు, ఆ సినిమాల్లో ఉన్న డ్యాన్సులు, ఆ స్టెప్పులు వేయటం, ఆ స్టెప్పులు నేర్చుకోవటం. సండే స్కూల్ పిల్లలు అలవాట్లే లేవు మన పిల్లలకి. ఒకసారి చూడండి అని చక్క దేవుని మాటలు ఆదికాండం కానించి ప్రకటన కాండం వరకు కూడా 66 పుస్తకాలు కూడా అలా అవలేలుగా చెప్పేస్తున్నారు. మీరు చెబుతారు నోటెడ్ చేసుకొని దేనికి? వాటిని జీవము మనలో జీవింపజేయాలి. ఊరక నోటెడ్ చేసుకొని గుర్తు చేసుకొని 2 1 2 2 2 4 2 3 6 అంటే రాదు. అవి మనలో జీవం ఉండాలి. 66 పుస్తకాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఏమంటున్నాడు చూడండి, అదే మార్కు సువార్త 10వ అధ్యాయం 21 చూడండి. ఏమని చెప్తున్నాడు? ధనాపేక్ష చంపుకునేవారేనంట. నిత్య జీవానికి వెళ్ళగలిగిన వాళ్ళు ఎవరు? ధనాపేక్ష చంపగలిగిన వాడే. అవునా కాదా? కొన్ని వీడియోలు చూస్తున్నా ఫేస్బుక్లో, యూట్యూబ్లో. ఒక పక్క బైబిల్ ఈ చేత్తోనేమో డబ్బులు, ఫోను, దండ, బంగారం ఉంది ఈ చేతిలో బైబిల్ ఉంది. అడుక్కునే వాళ్ళ కాడికి వెళ్తే అందరు ఏం తీసుకుంటున్నారు తెలుసా? డబ్బున్న వాళ్ళేమో డబ్బులు తీసుకున్నారు, ఒక రకంగా ఉన్న వాళ్ళేమో బంగారం, వెండి, నాణ్యాలు తీసుకున్నారు. లాస్ట్కి అడుక్కునే వాడికి ఎత్తుకెళ్తే ఒకవేళ అన్నీ అయిపోయినాయిగా అందుకే ఏమి లేక బైబిల్ పట్టుకున్నా అంటారేమో. దండ అయిపోగానే మరలా దండ పెడతాను, డబ్బులు అయిపోగానే మరలా డబ్బులు పెడతాను నీ చేత్తో.
ఒక అడుక్కునే వాడి కాడికి వెళ్తే వాస్తవంగా వాడికి ఏం అవసరం? డబ్బులు అవసరం. ఆకలితో ఉండు ఆ రోజు. నిజంగా ఆ వీడియోలో చాలా ఆకలితో ఉన్నాడు ఆ బిడ్డ. కానీ ఏం తీసుకున్నాడో తెలుసా? మనమైతే 500 కాగితం కట్ట ఆంతిని తీసుకొని వెళ్ళి బిర్యానీ అనేవాళ్ళం. ఎంత తీసుకా అని సిరేసేవాళ్ళం మనమైతే. కానీ అడుక్కునేవాడు ఏం తీసుకున్నా తెలుసా? బైబిల్ తీసుకున్న జీవగంధం. ఆయన క్వశ్చన్ వేసాడు, ఇంత ఆకలితో ఉంటే నువ్వు డబ్బులు తీసుకొని ఏదో తింటావు, కడుపు నింపుకుంటావు అని నేను అనుకుంటే ఏందయ్యా ఈ బైబిల్ తీసుకున్నావు? డబ్బులు తీసుకోలేదు, బంగారం తీసుకోలేదు, నాణ్యాలు తీసుకోలేదు అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? ఇదే నాకు డబ్బులు. హల్లెలూయా. డబ్బులు వద్దు, అవి తుక్కు పడతాయి, వాటికి చెమట్లు పడతాయి, కానీ ఇది నా బతుకును మారుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఇది నా జీవితాన్ని మారుస్తుందని ఒక బిగ్గర్ చెప్తున్నాడు. హల్లెలూయా. ధనవంతులు ధనాన్ని, ఆస్తి, ఇంకా ఆశ, ఇంకా కావాలి, ఇంకా చంపి ఎదుటోని ముంచి లేకోవాలనే రోజులు ఇవి. కానీ బైబిల్ అంటుంది కదా, ధనాపేక్ష కలిగిన వాళ్ళు ధనవంతుడు పరలోకం పోవట చాలా ఈజీ అనుకుంటున్నావా? అందుకే ఒక సింపుల్ ఉపమానం చెప్పాడు తెలిసే దేవుడు. ఒంటె సూది బెజ్జంలో దూరితే సులభమే కానీ ధనవంతుడు పరలోకం పోవట కష్టమా సులభమా? కష్టం. ఒంటె సూది బెజ్జంలో దూరిద్ది అంటున్నాడు కానీ దేవుడు, ధనవంతుడు మాత్రం ఎక్కడికి? నరకంలోకి వెళ్తాడు కానీ పరలోకం వెళ్ళడు. ధనాపేక్ష కలిగిన వాడు నిత్య జీవానికి వెళ్ళలేవు. నువ్వు ధనాపేక్ష ఆశ కలిగిన వాళ్ళు వెళ్ళలేరు. మరి ఎలా వెళ్ళాలి? వీటన్నిటిని చంపుకొని నిన్ను నీవు కాదనుకొని యేసు ప్రకారం ఆ ఒక తీర్మానంలోకి వచ్చినప్పుడు మొట్టమొదటిగా ప్రారంభంలో, అయ్యా నా పట్ల నీ చిత్తమే జీవించాలి, నువ్వు చెప్పినట్టే నేను జీవించాలి, నడవాలంటారు చూడు. అట్టి నడవడికలో వచ్చినప్పుడే నువ్వు నిత్య జీవానికి వెళ్ళగలుగుతావు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. రోమా 2:7 సత్క్రియలు ఓపికగా చేయొచ్చు, మహిమను, ఘనతను, అక్షయతను వెతికేవారు కావాలంట. ఎవరున్నారు ఓపికగా? కాసేపు ఒక గంట ఎక్కువ చెప్తే టైం 16 సార్లు చూసుకుంటావు. అవునా? సినిమాల కాడ, సీరియల్ కాడ కూకుంటే టైం చూడు, కానీ దేని కాడ చూస్తున్నావు? మందిరంలోకి వచ్చి ఆడుండేదే గట్టిగా ఆదివారం 2 గంటలు 3 గంటలు ఉంటాం. మిగతా రోజుల్లో ప్రభు కాడ కూర్చోం. ఆ ఆదివారం ఆ 2 గంటలకే 36 సార్లు చూస్తామంట టైం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమన్నాడు? ఓపిక చేయొచ్చు, మహిమ, ఘనత, అక్షయతను వెతికేవారు నిత్య జీవానికి వెళ్తారంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది నిత్య జీవానికి నువ్వు వెళ్ళాలంటే ఏం చేయాలా? ప్రార్థన చేద్దాం. అందరం కూడా తలలు వంచి ఆకాశం వైపు